అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కన్యా రాశి వారికి 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా గానివ్వండి, ఆరోగ్య పరంగా గానివ్వండి, అసలు మొత్తానికి వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు ఒక 2 చెప్పుకుందాం. ఈ కన్యా రాశి బుధుడిది. ఈ రాశి ఉత్తరా నక్షత్రంలో ప్రారంభమవుతుంది. కాలపురుషులకు 6వ రాశి. అంటే మనకు కడుపును సూచిస్తుంది. కన్య అంటే ఏమి? పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అర్థం. అంటే బాలిక, కుమారి, కన్య, స్త్రీ, మహిళ, ఇలా స్టేజెస్ మారుతాయి లేడీస్కి. కన్య అంటే ఏమి? ఆమె ఒక వివాహానికి ఎలిజిబుల్ అయినటువంటి ఒక అమ్మాయి అని అర్థం. అలా కాకపోతే ఆమె కుమారి, ఒక 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి అని. అలా కుమారి కాకముందు బాలిక. స్టేజెస్ మారుతాయి. అంటే వీళ్ళకు నాలెడ్జ్ ఉందంటే ఉంది, కన్య అయింది కదా, అది మెచ్యూర్ అయింది అంటారండి. నాలెడ్జ్ ఉందంటే ఉంది, లేదంటే లేదు. అంటే పరిపక్వతకి అపరిపక్వతకి మధ్యలో ఉన్నదని అర్థం. అందుకే వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఏదని చెప్పి టక్మని ఏడ్ చేస్తారు. ఇంకెక్కువ మారితే శాపాలు పెడతారు కాబట్టి, నువ్వు అదైపోతావు ఇదైపోతావు నన్నే అంటావా. ఎక్కువ శాపాలు పెట్టేవాళ్ళు కన్యారాశి వాళ్ళే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా అంతే. అందరూ అమ్మాయిలే పుట్టాలని రూల్ ఏం లేదు కదా. లేదు లేదు. రాశి పేరు కన్యారాశి. అదేవిధంగా పౌరుషం ఎక్కువ. వీళ్ళకు దుస్వభావ రాశి కాబట్టి సంబంధం ఉండేవి, సంబంధం లేని సమస్యలు వస్తూ ఉంటాయి. అన్ని విషయాలు ఆలోచించేస్తుంటారు. తమ తప్పైనా ఒప్పుకుంటారు, నేను తప్పు చేశానని. వేరే వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోరు. అంటే ఎదుటి వాళ్ళ తప్పును ఒప్పుకోరు, తమ తప్పు చేసినా ఒప్పుకుంటారు. ఆ నిజాయితీ ఉంటుంది. ఈ కన్యారాశి మ్యాథమెటిక్స్ బాగా వేస్తారు వీళ్ళు, లెక్కలు. అంటే బుధుడు అంటే ఆడిటర్ అని అర్థం. ఈ ఆడిటర్ లేకపోతే ప్రపంచం తలకిందులైపోతుంది. దేనికి ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఉంది, ఏమి లెక్క దేవుడికి తెలియదు. అందుకే ఆడిటర్ అనేవాడు అనేటువంటి వ్యక్తి ప్రతి కంపెనీకి ఒక డాక్టర్ లాంటి వ్యక్తి. ఆ ఆడిటర్ సలహా తీసుకోకుండా ఎవరు ఏ లెక్క వేయలేరు. కాబట్టి వీళ్ళకి మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది అనమాట. ఇది వీళ్ళ యొక్క ప్రత్యేకత. ఇట్లా చెప్తా పోతే ప్రతి రాశి గురించి ఆ ప్రత్యేకతలో ఒక గంట చెప్పొచ్చు అన్ని ఉంటాయి. ప్రపంచం అంతా ఈ 12 రాశుల్లోనే ఉంది కాబట్టి, ప్రపంచ కారకత్వాలన్నీ ఈ 12 రాశులు ఉంటాయి కాబట్టి, ప్రపంచంలో అన్ని కారకత్వాలు ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క విధంగా వస్తాయి కాబట్టి క్లుప్తంగా మనము ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇక ఈ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, ఉన్న రాశుల్లోకెల్లా అద్భుతంగా ఉన్నటువంటి రాశి కన్యా రాశి ఈ సంవత్సరం. గురువు 10వ ఇంట్లో ఉన్నాడు, శని 7వ ఇంట్లో ఉన్నాడు, 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. కరెక్ట్గా ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. శనేశ్వరుడు ఈ రాశికి విపరీత రాజయోగకారకుడు. వృషభ రాశికి ఎలాగ రాజయోగకారకుడు అయినాడు, కన్యా రాశి కూడా అలాగే రాజయోగకారకుడు. ఆయన 7వ ఇంట్లో ఉంటూ రాశిని చూస్తున్నాడు. అంటే డబ్బులు ఇచ్చేటువంటి వాడు, అన్ని విధాల శుభాలు ఇచ్చేటువంటి గ్రహము రాశిని చూస్తూ ఉంది. అది మంచిది. చాలామంది 7వ ఇంట్లో శని మంచిదిగా అంటారు. కాకపోతే ఎఫర్ట్ పెట్టి రిజల్ట్ ఇస్తాడు. శనేశ్వరుడు క్వాలిటీ ఏమంటే సులభంగా ఏ దేవుడు. ఎంత మంచి గ్రహమైన శనేశ్వరుడు ఈ రాశికి కొంత కష్టపెడుతూనే డబ్బులు ఇస్తాడు. కానీ డబ్బు ఇచ్చేది పక్క కదా, అంటే జీవితాన్ని ఇస్తాడు. శనేశ్వరుడు అన్ని గ్రహాలు జీతం ఇస్తే శనేశ్వరుడు జీవితాన్ని ఇస్తాడు. జీవితం వేరు, జీతం వేరు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకు శనేశ్వరుడు చక్కగా బాగున్నాడు. ఈ రాశికి లాభంలోకి జూన్ నుంచి గురువు లాభంలోకి వస్తున్నాడు. ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఇప్పటి నుంచే మూమెంట్ స్టార్ట్ అయిపోతాయి. గురువు బాగున్నాడు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, మూల త్రికోణ రాశి. 6వ ఇంట్లో పాపగ్రహం మంచిది. ఈ రాశికి రాహు మంచోడు. 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడు. 12వ స్థానం మోక్షస్థానమే. మోక్షకారకుడు మోక్షస్థానంలో ఉంటే ఏమి హ్యాపీ. ఇప్పుడు సన్యాసి అంటే అన్నీ వదిలేసినాడు, ఎక్కడ ఉంటాడు? హిమాలయాలో ఉంటాడు. వాళ్ళకి అక్కడే హ్యాపీ.
కాబట్టి ఇక్కడ హిమాలయాలను కేతు ఉన్నాడు, మోక్షకారకుడు, సన్యాసి, హ్యాపీ. వీళ్ళు ప్రాబ్లం తీర్థయాత్రలు ఉండదు. చేస్తారు. తీర్థయాత్రలు అంటే ఏమి? కాశీ, అయోధ్య ఇలా ఏమేమి ఉంటాయి, పుణ్యక్షేత్రాలు తిరిగేదానికి బలం ఎక్కువ ఉంది. ఓకే. పుణ్యక్షేత్రాలు తీర్థము అంటే జలము అని అర్థం. జలము అంటే సముద్ర తీరం, నదీ తీరాలు ఉన్న పుణ్యక్షేత్రాలు అని అర్థం. ఇప్పుడు రామేశ్వరం సముద్రం పక్కన ఉంది, కన్యాకుమారి సముద్రం పక్కన ఉంది, త్రివేంద్రం సముద్రం పక్కన ఉంది. ఇట్లా తీర్థయాత్రలు చేస్తారు, చాలా మంచిది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా తీసుకున్నానో బాగుంది. ఇక్కడ బాగలేదు అనేది ఏం లేదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. కానీ అటనే మనము జాగ్రత్తలు తీసుకోకుండా నెగ్లెక్ట్ ఉండని చెప్పేది లేదు. శనేశ్వరుడు 7వ రాశిని చూస్తున్నాడు కాబట్టి శివారాధన లేదా కాలభైరవారాధన చేసుకోవడం మంచిది. గురువు లాభంలోకి వస్తున్నటువంటి విశేషమైనటువంటి యోగాలు ఉంటాయి. అంటే వివాహము, సంతానము, ధన సంపత్తి అన్నీ బాగుంటాయి. పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళడము, పిల్లలు ఫారెన్కి వెళ్ళడము, పిల్లలకు ఉద్యోగాలు రావడము, పెళ్ళిళ్ళు కావడము, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటే పిల్లలు పుట్టడము, ఇవన్నీ ఉంటాయి. 6వ ఇంటి రాహున్నాడు కాబట్టి వీళ్ళకి ఎనిమీస్ ఉంటే వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు. 6వ ఇంటి రాహున్నాడు అనుకోండి, వాళ్ళకి శత్రువులే ఉండరు. వాళ్ళ శత్రువులు ఎంత బలవంతులైనా ఆ టైంలో బలహీనమైపోతారు. రాహువు కన్నా బలమైన గ్రహం నవగ్రహాల్లో లేదు. సూర్యుడు, గ్రహరాజు సూర్యుడిని ఇబ్బంది పెట్టేస్తాడు. ఇంకా ఆయన ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి శత్రునాశనము. ఇంకా వీళ్ళకి ఇల్లు ఇంకా వాహన యోగం కూడా ఉందా గురుగారు? సమస్తము ఉంది. గృహ వాహన యోగం ఉంది, గృహ వాహన యోగం ఉంది, ధనయోగం ఉంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో వీళ్ళకు ఇప్పటి వరకు చూడని శుభ ఫలితాలు ఈ సందర్భంలో చూస్తారు. పేరుకు పరాభవం నామ సంవత్సరమే కానీ వీళ్ళతో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకు పరాభవం తప్పితే వీళ్ళకి అన్ని విజయాలే. క్యాల్కులేషన్స్ బాగా వేస్తారన్నాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి జీవితాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థులు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు మంచి చదువు చదవడము, మంచి మార్కులు తేవడము అన్నీ కూడా బాగా ఉంటుంది. అంటే వాళ్ళ విద్యలో కూడా మంచి స్థాయికి వెళ్తారు. లెక్కలు అంటేనే విద్య కదా లెక్క, కాబట్టి మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి సర్వత్రా శుభదాయకంగా ఉన్న ఏకైక రాశి కన్యా రాశి. అంటే కళాకారులకు, సినీ నటులకు వీళ్ళకి కూడా చక్కటి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే కళ అంటేనే శుక్రుడు. శుక్రుడు ఈ రాశికి 2వ ఇంటి వాడు, 9వ ఇంటి వాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం శుక్రుడు, రాహు, చంద్రుడు చేతిలో ఉంటుంది. శుక్రుడు, రాహు, చంద్రుడు. రాహు బాగున్నాడు వీళ్ళకు. ఇక శుక్రుడు వీళ్ళకి మంచి గ్రహమే. గురు బలము వచ్చింది అంటే డబ్బులు సంబంధించి. చంద్రుడు వీళ్ళకి లాభాధిపతి డబ్బులు ఇచ్చేవాడిని అర్థం. కాబట్టి ఇక్కడ రాహువు సినిమా ఇండస్ట్రీని ఎందుకనంటే, రాహు అంటే యాక్టింగ్ రాహువే. అంటే లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నది లేనట్టు నటించడమే ఈ యాక్టింగ్ అంతా రాహువే. అతను బలంగా ఉన్నాడు. అప్పుడు యాక్టర్స్కి అంతా సూపర్గా ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి, మంచి పేరు ప్రశ్నలు వస్తాయి యాక్టింగ్కి. ఇప్పుడు అడుక్కునే వాళ్ళగా ఒక యాక్టర్ నటిస్తాడు, నిజంగా అడుక్కుంటాడు అతను లేదు, కానీ అందరూ జనాలు అతను నటన మెచ్చి డబ్బులు ఇస్తారు. ఆ టాలెంట్ రావాలంటే రాహు ఇవ్వాలి. అంటే రాహు అంటే మాఫియా అని చెప్పాను కదా, నటన కూడా ఒక మాఫియానే కదా. అవును, నటించడం అనేది ఒక విధంగా మోసం చేయడమే కదా. అంటే ఆ పాత్రలో ఉన్నట్టు మనల్ని కొంచెం సేపటి వరకు అంతే కదా, ఏడ్చినట్టు, అవును, నవ్వినట్టు, కోపంగా ఉన్నట్లు ఈ హావభావాలని రావాలంటే రాహువే. నటన దేంతో చేస్తారు? ముఖ కవలికలతో చేస్తారు. రాహుకి తలే బలమైంది. అందుకు గొప్ప విలన్ అయినాడంటే రాహు బలంతో విలన్ అవుతాడు. రాహు రాక్షసుడు కాబట్టి క్రూరంగా ఉంటాడు చూసానికి. అందుకే విలనిజం అంటే వాడు చూస్తేనే భయం వేస్తుంది. ఆ కండ్లు, ఆ చెంపలు, ఆ నుదురు, ఆ గంభీరత అంతా కూడా రాహు బలంతోనే ఆ పెద్ద విలన్కి వస్తుంది, లేకపోతే రాదు. ఇలాగే టెలిమీడియా రంగాల వరకు గురుగారు ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే కెమెరా అంటేనే రాహు. కెమెరా అన్నా, యూట్యూబ్ ఛానల్ అన్నా, సినిమా ఇండస్ట్రీ, సినిమాలో కెమెరా లేకపోతే సినిమా తీస్తారండి. సినిమా ఇండస్ట్రీ రాహు అన్నాను కదా. శాటిలైట్స్ అంటే రాహు అని చెప్పాను. శాటిలైట్స్ కదా మన క్రికెట్ మ్యాచ్ని కానీ అన్నింటిని చూపిస్తున్నాయి. ఇంటర్నెట్ రాహు అని చెప్పాను ఇంత ముందు ఒక వీడియోలో. అందుకే కలియుగానికి అధిపతి రాహు అని చెప్పాను. ఇవన్నీ రాహు యొక్క కంట్రోల్లో ఉన్నాయి. రాహు వీళ్ళకి బాగున్నాడు కాబట్టి ఈ రంగాలు మొత్తం, మీడియా రంగము, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, A to Z బాగుంటాయి. ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్ ఈ రాశి వాళ్ళు కనిపెట్టుకున్నా, లేదా టాలెంట్ ఉండి ఈ సందర్భంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బాగా డెవలప్ అవుతారు, అన్ని విధాలు సెట్ అవుతారు.
ఓకే. ఎందుకంటే 18 సంవత్సరాలకు ఒకసారి రాహు అక్కడికి వస్తాడు. ఇంతకుముందు 18 సంవత్సరాల ముందు చూసుకుంటే వీళ్ళకి బాగుండి ఉంటుంది. హుహు. ఓకే వెనక్కి గురు. రివర్స్ 18 ఇయర్స్ వెనక్కి వెళ్తే అప్పుడు రాహు ఇదే ప్లేస్‌లో ఉంటాడు. హుహు. అప్పుడు సూపర్‌గా ఉంటుంది వీళ్ళకు. మళ్ళీ 18 ఇయర్స్ మళ్ళీ తర్వాత ఇంటికి ఇప్పుడు. వచ్చాడు. ఇప్పుడు ఏదైనా వీళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చేసి ఎళ్తాడు. అందులో ఈ రాశికి మంచోడు. హుహు. వీళ్ళకి కుటుంబ సభ్యులతో గాని, స్నేహితులతో గాని లేకపోతే ప్రేమ విషయాల్లో గాని ఎటువంటి ఫలితాలుంటాయి గురుగారు? ఇప్పుడు మీరు అడిగిన వాటన్నిటి బావుంటాయి. హ్మ్. వీళ్ళకి ఒక సమస్య ఉంటే కడుపుకు సంబంధించిన సమస్య ఉంటుంది కంపల్సరీ. హ్మ్. చర్మ సంబంధమైన సమస్యలుంటాయి. హ్మ్. తలకు సంబంధించిన సమస్యలుంటాయి. వీళ్ళు ఇన్స్యూరెన్స్‌లు వేయకూడదు. ఇన్స్యూరెన్స్‌లు. ఇన్స్యూరెన్స్ వేయకూడదు వీళ్ళు. ఆహా! వేస్తే క్లెయిమ్ కాదు. సరిగ్గా కూడా కట్టలేరు. అసలు వీళ్ళు వేయనేకూడదు. హుహు. ఇన్స్యూరెన్స్ అంటే ఏమి? హ్మ్. నాకు కాలు విరిగితే, హ్మ్. నాకు చెయ్యి విరిగితే, నేను చచ్చిపోతే అంటే మన ప్రమాదాన్ని మనమే లీగల్‌గా ఒక సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. డబ్బు కట్టి మరి తీసుకుంటున్నాం. అవునవును. అది మాండేటరీ అయిపోయింది కాబట్టి చేసుకుంటున్నారు. హ్మ్. ఎవరు చేసుకోమని వీళ్ళు చేసుకోకూడదు. వీళ్ళకి వీళ్ళకి సంవత్సరం ఫాస్ట్‌గా బాలేదు. ప్రమాదం జరుగుతుంది ఇన్స్యూరెన్స్ చేసుకుంటే. హుహు. ఓకే. వీళ్ళకి మాత్రం. ఓకే. అష్టమ స్థానం మేషమైంది. హుహు. మేషం అంటే ఏమి? కుజుడు. కుజుడు ప్రమాదాలకు కారకుడు అని చెప్పాను. హ్మ్. హ్మ్. కాబట్టి ఫాస్ట్‌గా జరుగుతుంది. మళ్ళీ క్లెయిమ్ కాదు. ఓకే. అంటే ఈ సంవత్సరం ఒకటి అవాయిడ్ చేస్తే చాలా లైఫ్ గురువు? టైమ్ చేసుకోవాలి వీళ్ళు. లైఫ్ ఓహ్! టైమ్ చేసుకోకూడదు. ఓకే. హ్మ్. మనం ఇప్పుడు సంవత్సర ఫలితంతో చెప్తూ వీళ్ళకి జీవిత ఫలితాలు కూడా కలిపి చెప్తున్నాం మనం. ప్రతి అవునవును. రాశికి. హ్మ్. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు జ్యోతిష్యుని చూస్తే, నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది అంటారు. హ్మ్. అంటే ఇంక రేపు సంవత్సరం బతకమా? హ్మ్. ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుంటే చాలా అని హ్మ్. నాకు అనిపిస్తుంది. అవునవును. జ్యోతిష్యులను అడగాల్సింది నా జీవితం ఎలా ఉందని అడగాలి. అవును. నా లైఫ్ ఎలా ఉంది? అక్కడికి మొత్తం వచ్చేస్తుంది. ఈ హ్మ్. సంవత్సరం, రేపు సంవత్సరం, తర్వాత సంవత్సరం మనం ఉన్నంత వరకు వస్తుంది. ఓకే. కాబట్టి అందుకే నేను సంవత్సర ఫలం అడిగితే కూడా నేను జీవిత ఫలం చెప్తా ఉంటాను నేను. హ్మ్. నాకది ఇష్టం. యెస్. యెస్. సంవత్సర ఫలితంలో గ్రహాలు మారిపోతాయి. గ్రహాలు మారినా, మారకపోయినా ఎలా ఉన్నా ఓ జీవిత ఫలాన్ని ఒకదాన్ని యాడ్ చేసుకుంటే లైఫ్ టైమ్ అది పరిహారం పనిచేస్తూనే ఉంటుంది. హ్మ్. మనకు అనుకూలమైన పని ఎక్కువ చేసే కొద్దికి ప్రతికూలతలు పోతా ఉంటాయి. ఓకే. ఓకే. ఇప్పుడు మనము ఈ జ్యోతిషం ఈ సంవత్సరం ఎలా ఉంది గ్రహస్థితి అనే ఒక అవగాహన ఇస్తూ, హ్మ్. ఈ రాశి వాళ్ళ జీవిత పర్యంతం బాగుండాలంటే ఏం చేసుకోవాలో కూడా చెప్తూ వెళ్తున్నాం. హ్మ్. నేను చెప్పే విషయాల్లో హ్మ్. చక్కగా వీళ్ళకు హ్మ్. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుంటుంది. లైఫ్ హ్మ్. అంతా బాగుంటుంది. హ్మ్. కాబట్టి కన్యా రాశి వాళ్ళకు చాలా చాలా బాగుంది. హ్మ్. అద్భుతంగా ఉంది. అతి తక్కువ రాసులు బాగున్న అతి తక్కువ రాసులు కన్యా రాశి ఒకటి. హ్మ్. వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే గురుగారు. అంటే అన్ని రంగాల వారికి బావుంది. అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా బావుంది. ఉంది. సూపర్. 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఏదోకటొచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకుంటే బావుంటుంది. వీళ్ళు ఆరాధించాల్సింది ఏమైనా పరిహారాలేమైనా ఉన్నాయంటే ఏంటి గురుగారు? ఆరాధించాల్సింది కాలభైరవుడు లేదా శివాలయానికి వెళ్ళొచ్చు. హ్మ్. ఆ తర్వాత తీసుకుంటే రాహుకేతుల మధ్యలో కొంతకాలం కాలసర్ప దోషం నడుస్తా ఉంది. హ్మ్. గరుత్మంతుడి ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళకు రెండవ రాశి అయినటువంటి తులారాశి. హ్మ్. ఆ రెండో రాశి అంటే ధనరాశి అని అర్థం. ప్రతి రాశికి రెండో రాశి డబ్బునిస్తుంది. ఓకే. ఆ రెండో రాశి ఏది? తులారాశి. హ్మ్. తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. హ్మ్. శుక్రుడు అంటే ఏమి? లక్ష్మీదేవి. హ్మ్. కాబట్టి తిరుచానూరు పద్మావతి ఆలయానికి వెళ్ళొస్తా ఉంటే డబ్బులొస్తా ఉంటుంది. హుహు. లేదు శ్రీరంగం టెంపుల్‌కి వెళ్ళొస్తుంటే డబ్బులొస్తూ ఉంటుంది. హ్మ్. లేదు లక్ష్మీదేవి కవచాల స్తోత్రాల శ్లోకాలు చదువుకుంటా ఉంటే శుక్రవారం రోజు డబ్బులొస్తూ ఉంటుంది. హుహు. కాబట్టి శుక్రుడు అంటే ఏమి? పర్ఫ్యూమ్. కంపల్సరీ పర్ఫ్యూమ్ వాడాలి. హ్మ్. వారానికి ఒకసారైనా క్లాత్ కొనాల్సిందే. బట్టలు కొనాలి. హుహు. కొంటా ఉంటే రాజయోగం పెరుగుతుంది. శుక్రుడు అంటే బట్టలు కాబట్టి. అదే విధంగా బట్టలు కొనాలంటే ఎక్కడి నుంచి కొనేదనుకుంటే కనీసం కర్చీఫ్ అన్నా కొంటా ఉండాలి. అది కూడా బట్టలే కదా! ఓకే. ఏదో హ్మ్. ఒకటి కొనాలి కాబట్టి ఒక హ్మ్. కర్చీఫ్ అన్నా కొంటా ఉండాలి. హ్మ్. పర్ఫ్యూమ్ వాడితే శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. హుహు. ఓకే. కాబట్టి రోజ్ వాటరు కొద్దిగా నీళ్ళలో వేసుకొని డైలీ స్నానం చేయడం మంచిది. రోజ్ హ్మ్. వాటర్ అంటే కూడా శుక్రుడే. హ్మ్. ఇవంతా తక్కువ ఖర్చులే. అవునవును. ఖర్చు కూడా రూ. 10కే వస్తుంది. హ్మ్. ఎక్కువ కొంటే. ఇలా కన్య రాశిలో ఉన్న వాళ్ళందరూ చేయాలి. చేసుకోవచ్చు. ఇది సంవత్సర ఫలితానికి సంబంధం లేకుండా చేసుకోవచ్చు. హ్మ్. లైఫ్ టైమ్ చేసుకోవచ్చు. అంటే ఓకే. ఫైనాన్స్‌ని యాక్టివేట్ చేసేటువంటి లాజిక్ ఇది. ఓకే గురుగారు. ఇంకొకటి వీళ్ళు పార్ట్‌నర్‌షిప్‌లో ఏమైనా బిజినెస్‌లు స్టార్ట్ చేయొచ్చా గురుగారు? పార్ట్నర్‌షిప్‌లో ఈ కాలం చేయడం చాలా తప్పు. ఎందుకంటే హ్మ్. కాలం అనుసరించి కూడా మనం జ్యోతిష్యాన్ని సవరించుకోవాల్సొస్తుంది. అవును. హ్మ్. ఇప్పుడు పార్ట్నర్ ఎప్పుడు ఎందుకొస్తాడు? ఆదాయం కోసం వస్తాడు. హానెస్ట్‌గా వస్తాడు. ఆదాయం ఎక్కువ వచ్చిందన్నప్పుడు ఏం చేస్తాడు? సెల్ఫిష్ కుళ్ళుకుంటాడు, అయిపోతారు. హ్మ్. దెబ్బతీస్తాడు. హ్మ్. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోవడానికే ఉన్నారిక్కడ. మనల్ని హ్మ్. ఉద్ధరించడానికి ఎవరు లేరు. మనల్ని ఉద్ధరించుకోవాల్సింది మనమే. హ్మ్. కాబట్టి పార్ట్నర్‌షిప్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. అతను జారుకుంటున్నాడని తెలిసినాక మంచిగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇంకో రూ. 10 ఎక్కువ ఇచ్చి నువ్వు బానే ఉండు అని చెప్పి పంపించాలి. అంతే. నన్ను నన్ను దెబ్బతీయద్దు బాబు. నువ్వు బాగుండు నేను బాగుంటాను. నువ్వు హ్మ్. బతుకుంటానంటే పోయి తనిఖీగా బతుక్కో. హ్మ్. నాతో కూడా ఉండి నాకు గొయ్యిలు పడొద్దని చెప్పేయాలి. లేదంటే హ్మ్. పార్ట్నర్‌షిప్ తీసుకునేకూడదు. ఓకే ఇది అన్ని గురుగారు. రాసుల వాళ్ళకు హ్మ్. పరాభవన అవసరంతో కూడా సంబంధం లేకుండా చెప్తున్నా. హ్మ్. పార్ట్నర్‌షిప్ ఎంత సేఫ్టీనో అంతకన్నా ఎక్కువ డేంజర్. అదే. వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అందరూ అవకాశవాదులైపోయినారు. అవును గురుగారు. డబ్బు రానంత వరకు నిజాయితీ పరులు. హ్మ్. కాబట్టి పార్ట్నర్‌షిప్స్ ఎవరికీ మంచిది కాదు. ఓకే గురుగారు. చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.
నమస్తే.